హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈరోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఇక్కడ చూసుకుంటే డీలిమిటేషన్ తో దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది అంటూ కూడా ఇక్కడ జనాభా ప్రతిపాదికన సీట్లు పెంచితే భారీ నష్టం జరుగుతుంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన అనేవి ఇవి రెండు కుట్రలే అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. జిఎస్టిపి ఆధారంగా సీట్ల మార్పులకు హైబ్రిడ్ మోడల్ అంటూ తెలిపారు. మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సో ఇక్కడ పన్నులు కట్టడానికి సలాం చేయడానికి వ్యతిరేకమని స్పష్టం చేశారు. సో మహిళా రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలంటూ కూడా తను డిమాండ్ చేశారు. ఇక్కడ చూసుకుంటే ఏజెన్సీ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. మౌలిక వసతుల సమస్యలను పరిష్కరిస్తామంటూ చెక్ డ్యాంలు, రహదారులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. గిరిజన ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే కొత్త మంత్రులు ఫైనల్ అయినట్టేనా? కేబినెట్ లోకి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్, విజయశాంతి, మహేష్ గౌడ్, సుదర్శన్ రెడ్డి, ప్రసాద్ కుమార్ రానున్నట్టు కూడా తెలుస్తుంది. సో వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖకు ఉద్వాసన. సో వాళ్ళ ప్లేస్ లో వీళ్ళు రీప్లేస్మెంట్ కానున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఇక్కడ సుదర్శన్ రెడ్డికి హోంశాఖ, ప్రస్తుత మంత్రుల శాఖల్లో మార్పులు జరగనున్నట్టు కూడా తెలుస్తుంది. సో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కసరత్తు పూర్తి జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే స్పీకర్ గా రాజనరసింహ లేదా రామచంద్ర నాయక్ కు అవకాశం ఉండనుంది. సో పిసిసి చీఫ్ గా పొన్నం, గుజరాత్ పరిశీలకుడిగా వెంకటరెడ్డిని నియమించనున్నారు. సో ఇక్కడ మంత్రి పదవి కోల్పోయిన వారికి పార్టీ పదవులు కేటాయింపు, భారీగా కార్యదర్శుల మార్పు జరగనుంది. సో డీజీపీగా సివి ఆనంద్ నియామకం జరగనుంది. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ సమావేశంలో మొత్తం ఫైనలైజేషన్ కానుంది. చందమామ ముఖ చిత్రం సరికొత్తగా, మునుపెన్నడూ లేని కోణాల్లో చంద్రుడి ఉపరితలం, 4000 పైచిలుకు ఫోటోలు తీసిన ఆర్టెమిస్ 2 మిషన్. దోస్త్ 2026 నోటిఫికేషన్ విడుదలైంది. సో ఏప్రిల్ 15 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. 3 విడతల్లో అడ్మినిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కానుంది. సో జూలై 1 నుంచి తరగతులు స్టార్ట్ కానున్నాయి. కొత్త జాబ్ ఓరియంటెడ్ కోర్సులకు కూడా అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఎంఎస్ఎన్ పై విచారణకు కదిలిన యంత్రాంగం. ప్రతిరోజు తెలుగు ప్రభ ప్రత్యేక కథనం ఈ ఎంఎస్ఎన్ పై ప్రత్యేక కథనం ప్రచురిస్తుంది. దీనికి అనుమతులు ఎందుకు, ఆర్డర్ వస్తే చాలు అంటూ కూడా ఈ కథనానికి స్పందన వచ్చింది. ఇక్కడ చూసుకుంటే పర్యావరణ చట్టాలను ఉల్లంఘిస్తూ అనుమతులు లేకుండానే రసాయన మందులను ఉత్పత్తి చేస్తున్న ఎంఎస్ఎన్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై విచారణకు ఆయా శాఖల ఉన్నతాధికారులు ఆదేశించారు. అనుమతులు ఎందుకు, ఆర్డర్ వస్తే చాలు శీర్షికతో తెలుగు ప్రభలో సోమవారం ప్రచురితమైన కథనానికి స్పందించిన నియంత్రణ సంస్థలు ఈ మేరకు చర్యలకు ఉపక్రమించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో ఉన్న ఎంఎస్ఎన్ యూనిట్ల నిర్వహణ తీరుతెన్నులపై కూడా విచారణ చేయనున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలుగు ప్రభ ప్రతినిధికి తెలిపారు. అమెరికాతో పాటు ఇతర యూరప్ దేశాలకు ఎంఎస్ఎన్ కంపెనీ చేస్తున్న మందుల ఎగుమతుల చిట్టాను సమీక్షిస్తూ ఆయా మందుల ఉత్పత్తులకు అనుమతులున్నాయా లేదా అని పరిశీలించనున్నారు. అనుమతులు లేకుండా ఏవైనా మందులను ఉత్పత్తి చేస్తూ ఎగుమతులు చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు అలాగే జల, వాయు కాలుష్యాలకు కారణమవుతున్న ఎంఎస్ఎన్ కు చెందిన వివిధ పరిశ్రమల నుంచి క్షేత్రస్థాయిలో నివేదికలు కూడా కోరినట్లు వివరించారు. దీనికి సంబంధించి త్వరలో సదరు కంపెనీకి నోటీసులు కూడా జారీ చేస్తామని పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఇందిరమ్మ బీమాపై అనిశ్చితి, డేటా సేకరణ, టెండర్లలో జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రీమియంపై కొనసాగుతున్న చర్యలు. ఇక్కడ ఇప్పటికీ పూర్తి కాని బీమా కంపెనీల ఎంపిక, జూన్ 2న ప్రారంభంపై సందేహాలు, 5 లక్షల యూనివర్సల్ బీమా లక్ష్యం. సో ఇక్కడ 1.15 కోట్ల కుటుంబాలకు కవరేజీ లక్ష్యం. రాష్ట్ర ఖజానాపై వేల కోట్ల భారం పడనుంది. పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించే సూచనలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ కు పాలసీ లేదు అంటూ కూడా కేసీఆర్ ఇంకా భ్రమలోనే ఉన్నారు అంటూ కూడా ఇక్కడ తెలుగు ప్రభ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ జి హరగోపాల్ వ్యాఖ్యానించారు. ఇక్కడ మోదీ ఓవైసీ దోస్తీలో ఆశ్చర్యం లేదు అంటూ తెలిపారు. రాష్ట్రంలో నడుస్తున్నది కాంట్రాక్టర్ క్లాస్ అంటూ తెలిపారు. మూసీ బాధితులకు ఆర్థిక భరోసా ఇవ్వాలి అంటూ తెలిపారు. ఇక్కడ చూసుకుంటే
రాజకీయాలకు పునాది కాంట్రాక్టర్ల క్లాస్. పార్టీలకు ఆర్థిక ఆసక్తులే తప్ప ప్రజల మీద అంతగా కన్సర్న్ ఉండదు. కార్పొరేట్ శక్తుల భయంతోనే బీజేపీ ఆర్ఎస్ఎస్ మాట వింటుంది. ముస్లింల ఓట్లు చీల్చడానికే మోదీ ఓవైసీ మధ్య స్నేహం కొనసాగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అసలు పాలసీనే లేదు అంటూ ఒక పద్ధతి అంటూ లేకుండానే పాలన సాగుతున్నది. కాంగ్రెస్ తప్పుల వల్లే గెలుస్తామనే భ్రమలో బీఆర్ఎస్ బతుకుతున్నది. ప్రజలకు విశ్వాసం కలిగించాలన్న ఆలోచనే లేదు వారికి. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతమో రెండో రాజధానిగా చేయడమో జరగడం సాధ్యం కాదు. మూసీ బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలి అని అంటున్నారు ప్రొఫెసర్ జి హరగోపాల్. తెలుగు ప్రభ ప్రతినిధి స్కై బాబాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టడమే కాదు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీతో పాటు కల్వకుంట్ల అడుగులపైన ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఇక్కడ చూసుకుంటే వారం పాటు హీట్ ఇండెక్స్ 42 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉన్నట్టు తెలుస్తుంది. సో మధ్యాహ్నం ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రావద్దు అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే ప్రభుత్వం రైతు కోసమా దళారుల కోసమా అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. రేవంత్ భూములు, కాంట్రాక్ట్లు, కమిషన్లపైనే రివ్యూ చేస్తారా అంటూ అడిగారు. సో కొనుగోళ్లు ఆగిపోవడంతో రైతులు ఆగమవుతున్నారు అంటూ కూడా తను తెలిపారు. ఢిల్లీ, కేరళ పర్యటనలు ఆపి తక్షణం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించండి అంటూ కూడా తను సూచించారు. ఇక్కడ చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామంటూ కూడా ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. ఇక్కడ డీలిమిటేషన్ లో సీట్లు హైదరాబాద్ లో ఎక్కువగా పెంచాలనడం సరికాదు అంటూ తెలిపారు. దేశం మొత్తాన్ని కేంద్రం ఒకే రకంగా చూస్తుంది అంటూ మోదీ ఆధ్వర్యంలో మహిళలకు 33% బిల్లు అమల్లోకి రానుంది అంటూ తెలిపారు. 48 గంటల్లో కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి అంటూ కూడా ఇక్కడ మంత్రి సీతక్క కోరారు. సో లేకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు తప్పవు అంటూ తెలిపారు. మొబైల్ కొనుగోళ్లపై నిరాధారమైన ఆరోపణలపై మంత్రి సీతక్క స్పందించారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లీగల్ నోటీసులు ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే అమల్లోకి నౌకల దిగ్బంధం. ఇరాన్ రేవుల దిశగా కదులుతున్న నౌకలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఇరాన్ నౌకలను తుడిచిపెడతాం, ఇప్పటికే 158 నౌకలను నాశనం చేశామంటూ కూడా తెలిపారు. దిగ్బంధం దరిదాపుల్లోకి వస్తే మట్టు పెడతామంటూ కూడా డ్రగ్ డీలర్ల బోట్లను అంతం చేసిన పద్ధతిని అనుసరిస్తామంటూ కూడా ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ హెచ్చరించారు. గల్ఫ్ లో నౌకాశ్రయము సురక్షితంగా ఉండదని IRGS వార్నింగ్ ఇచ్చింది. అంతర్జాతీయ నౌకాయానానికి పొంచి ఉన్న ముప్పు. 22తో ముగియనున్న కాల్పుల విరమణ ఏం జరుగుతుందో అని ప్రపంచవ్యాప్తంగా దీంతో ఉత్కంఠ నెలకొంది. టెట్ షెడ్యూల్ విడుదలైంది. సో ఇక్కడ 15 నుంచి 30 వరకు దరఖాస్తుల స్వీకరణ జరగనుంది. జూన్ 9 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో 15 నుంచి CBT పరీక్షలు, జూలైలో ఫలితాలు కూడా రానున్నాయి. ఇక్కడ రన్నింగ్ కమెంటరీ చూసుకుంటే పార్టీకి చేస్తారట తిరిగి నామకరణం, లేకుంటే కుదరదు ఎన్నికల్లో రణం. బీఆర్ఎస్ కాదు TRS తో ఉదయం, ప్రజలకు దూరం అయ్యామని ఇప్పుడు వారికి జ్ఞానోదయం అయినట్టు కూడా తెలుస్తుంది. సో ఇవ్వండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.